మంచిది. 8వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. మరి ఈ కీర్తన ధ్యానం చేసి ప్రభు మనకి ఏం బోధించినై ఉన్నారో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ప్రార్థన చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన అంటా ఉన్నాడు కదా, ఆకాశములలో నీ మహిమ కనపరచువాడా. అంటే ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటి? ఆకాశములలో. ఆకాశము ఒకటే అని మనం అనుకుంటాం, కానీ ఆకాశములు చాలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ దావీదు భక్తుడి ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే కదా మరి కొన్ని చోట్ల మనం చూస్తాం, మధ్యాకాశంలోకి ప్రభు వస్తాడు రెండవ రాకల్లో అని, అలాగే ఆకాశ మహాకాశములని చెప్పడము బైబిల్లో కొన్ని చోట్ల ఈ వచనాలు మనం గమనించగలం. అంటే ఆకాశం మనకు కనిపించేది మాత్రమే కాదు, కానీ దానిపైన వాయుమండలమని, నక్షత్ర మండలమని, సూర్యమండలమని చాలా పైకి వెళ్ళే కొలది ఎన్నో అద్భుతాలు దేవుడు సృష్టించి ఉంచాడు. అందుకే ఆకాశం వైపు మనం చూస్తే ఆయన మహిమను మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఏ ఆధారము లేకుండా, ఏ యొక్క ఆధారము లేకుండా నక్షత్రాలు పైన ఉండగలుగుతున్నాయి. లేకపోతే సూర్యుడిని పైన చూస్తున్నాం, చంద్రుడిని పైన చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన సృష్టో కదా అనేది దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని నామానికి ఎంత ప్రభావం ఉందంటే భూమి మీద ఆయన నామం ద్వారానే అద్భుతాలు జరుగుతాయి, ఆ నామం ద్వారానే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని చెప్పేసి మనకి తెలుసు. ఎన్నో విషయాల్లో మనం కూడా ఆ యొక్క స్పృహను కలిగి ఉన్నాం. ఆయన నామం ద్వారా గొప్ప అద్భుతాలను మనం చూసి ఉన్నాం. కాబట్టి ఆయన నామము భూమి మీద ఎంతో ప్రభావము గలదని మనకి స్పష్టమవుతా ఉంది. రెండవ వచనాన్ని చూస్తే దావీదు అంటా ఉన్నాడు కదా, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు. అనగా శత్రువులను పగ తీర్చుకునే వారిని ఎదుర్కోవాలంటే ఏదో చేయాలని కాదు, కానీ బాలురు స్తుతించిన, చంటి పిల్లలు ప్రార్థన చేసినా కానీ శత్రువు నుంచి ఆదుకునేటువంటి, శత్రువు నుంచి కాపాడుకోగలిగినటువంటి ఒక దుర్గము, అంటే ఒక కోట లాంటి ప్రాకారము. ఈ రెండో వచనాన్ని మనము తప్పకుండా ధ్యానం చేసినట్లయితే అర్థమవుతున్న విషయం ఏంటంటే, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయడానికి, విరోధులను బట్టి విరోధుల్ని ఎదుర్కోవడానికి మనము గొప్ప గొప్ప వారే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ దావీదు ఏమంటా ఉన్నాడంటే, పిల్లల యొక్క స్తుతులను బట్టి, చిన్న పిల్లల యొక్క స్తుతులను బట్టి కూడా నువ్వు దుర్గాన్ని నిర్మించగలవు. అంటే శత్రువులను ఎదుర్కోవాలంటే మనం బలహీనమైన భయపడాల్సిన అవసరం లేదు, మనము చిన్నవారమైనా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనం ప్రభువుని స్తుతిస్తామో అదే ఒక దుర్గముగా మారుతుంది, ఒక కోటగా, శత్రువు నుంచి మనల్ని తప్పించేటువంటి, మనల్ని రక్షించేటువంటి కోటగా మారుతుందని దావీదు చెప్తా ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే, మరి మనము ఎప్పుడైతే స్తుతిస్తామో, ఎప్పుడైతే ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు ఆ స్తుతుల మూలముగా మనకి చుట్టూ ఒక కోట ఏర్పడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి శత్రువు ఎదురైనప్పుడు, విరోధులు ఉన్నప్పుడు, పగ తీర్చుకునేవారు మనకి ఎదురుగా ఉన్నప్పుడు మనం భయపడకుండా ప్రభువుని ఎప్పుడైతే స్తుతిస్తామో, అంటే శత్రువు ఎదురుగా ఉన్నా, శ్రమ ఎదురుగా ఉన్నా స్తుతించడం నేర్చుకోవాలని దీని అర్థం అన్నమాట. స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులే మనకు ఒక కోటగా ఏర్పడి, మనకు ఒక దుర్గముగా ఏర్పడి మనల్ని శత్రువుల నుంచి, విరోధుల నుంచి రక్షిస్తాయని చెప్పేసి ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మూడవ వచనాన్ని మనం ధ్యానం చేసినట్టయితే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఇక్కడ దేవుడు ఏం చేశాడనేది స్పష్టంగా రాయబడి ఉంది. ఆకాశాలను దేవుడు చేశాడు, చంద్రుణ్ణి, సూర్యుడిని దేవుడు చేశాడు, నక్షత్రములను దేవుడు చేశాడని చెప్పేసి ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. ఈ రోజున జనులందరూ ఆ విషయం తెలియక చేసిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. నక్షత్రాలను పూజ చేసే వాళ్ళు ఉన్నారు,
నక్షత్రాలు రాహు కేతువులు అని చెప్పేసి వాటికి పూజ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే చంద్రుడికి నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారు. సూర్యుని పూజించేవాళ్ళు భగవంతుడిగా భావించేవారు ఉన్నారు. కానీ వాక్యం ఏమని చెప్తా ఉంది? వాటన్నింటినీ చేసినది సృష్టికర్త అయిన ప్రభువు అని వాక్యం చెప్తా ఉంది. దావీదు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, నీ చేతి పనులు ఇవన్నీ, చేతి పనులైనటువంటి వాటిని మనం పూజించకుండా చేసినటువంటి సృష్టికర్తను పూజించాలని మనము ఇక్కడ స్పృహ తెచ్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. 4వ వచనం చూసినట్లయితే 8వ కీర్తన 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. నిజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రియులారా, అనేక మార్లు మనం అనుకుంటాం కదా, ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు ఆలకించడు, నన్ను ఎందుకు దృష్టించడు అనుకుంటాం. నిజంగా ఆయన మామూలు దేవుడు కాదు, సర్వోన్నతమైన దేవుడు. గొప్ప గొప్ప నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి కలుగజేసినవాడు. నిజంగా చూస్తే భూమి కన్నా ఎంతో గొప్ప, ఎన్నో వేల రెట్లు ఎక్కువ సైజులో నక్షత్రాలు ఉంటాయని, సూర్యుడు చంద్రుడు ఉంటారని తెలుసు మనకి. కానీ అంత దానికన్నా చిన్నదే భూమి. ఆ విశ్వమంతా, ఈ భూమిలో మనం ఏ మూలకుంటాం, ఒక చిన్న డాట్లా కూడా కనిపించం. అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఎవరో అంత పెద్ద ఆకారాన్ని చేసిన దేవుడు. అంటే మనము ఉదాహరణ చూసుకుంటే, గొప్ప గొప్ప పనులు చేసేవారికి చిన్నవారిని చూడరు, లేకపోతే చిన్న పనులు వాళ్ళకి లెక్కకు రావు. ఇదేముంది, మేము అంత గొప్ప పని చేశాం కదా అని చెప్పేసి అనుకుంటాం. రాకెట్లో ప్రయాణం చేసి వచ్చిన వాడికి చిన్నగా పారాషూట్లోనో లేకపోతే హెలికాప్టర్లోనో ప్రయాణం చేయటం వాడికి పెద్ద విషయం కాదు. అలాగే మరి పెద్ద సృష్టిని చేసినటువంటి సృష్టికర్త మనల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఎంత చిన్న ప్రాణులం. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందంటే, అయ్యా నీవు నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. కానీ మేము ఏమాత్రము లెక్కలేని వారం ప్రభువా. మనుషులుగా ఇంత సృష్టి చేసిన వాడవు, ఇంత పెద్ద పెద్ద ఆకారాలను సృష్టించిన వాడవు, చిన్న చుక్కల్లా, చిన్న డాట్ కన్నా హీనులమైన మమ్మల్ని దర్శించడానికి నిజంగా మేము ఏపాటి వారం ప్రభువా అని దావీదు తన స్థితిని, ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. 5వ వచనాన్ని చూస్తే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ప్రభు మనిషిని ఎలా చేశాడంట, దేవుని కంటే వాడిని కొద్దిగా తక్కువ వానిగా చేశాడంట. అంటే దేవునికి ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అంటే దేవుని ఆయన అనుగ్రహించుకోగలడు, దేవునితో స్నేహం చేయగలడు, దేవునితో మాట్లాడగలడు మనిషి. అంటే మోషేని చూస్తే, మోషే గురించి రాయబడింది కదా, ఆయన మనిషితో ముఖాముఖిగా మాట్లాడినట్లు మోషే మాట్లాడాడంట. అంటే అంత గొప్ప ఆధిక్యత మనిషికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనము ఏమాత్రం తక్కువ వారం కాదు. ఎందుకంటే దేవుని కంటే కొంచెం మాత్రమే తక్కువ వారిగా ఉన్నాం. కానీ దేవునితో మాట్లాడగలము, దేవుని దర్శించగలము, దేవుడు మనల్ని దర్శించగలడు, మనతో దేవుడు స్నేహం చేయగలడు. హానోకుతో 300 సంవత్సరాలు ఆయనతో నడిచి స్నేహం చేశాడంట ప్రభు. ఆదాముతో మాట్లాడటానికి, అవ్వలతో మాట్లాడటానికి వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయనే పరమ నుంచి దిగొచ్చి ఆయన వాళ్ళతో కలిసి చల్లజామును నడిచేవాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనిషికి చాలా విలువ ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. మనిషిని గొప్పవానిగా తీర్చిదిద్దినటువంటి దేవుడు మన దేవుడు. కానీ ఈ విషయాలన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు మనల్ని మనము తగ్గించుకుంటూ ఉంటాం, మనల్ని మనము హీనపరుచుకుంటూ ఉంటాం, మనల్ని మనం తక్కువ వారిగా చేసుకొని కృషించిపోతూ నీరసించిపోతూ ఉంటాం. కానీ మనము ఎంత గొప్పవారం అనేది, మనం పూజిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు అనేది ఈ 8వ కీర్తనలో దావీదు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక ముందు మనం చదివినట్లయితే 8వ కీర్తన 5వ వచనంలో, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుడు మనకి కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. నాకు ఏమీ లేదని బాధపడే మనము ఈ కీర్తన ద్వారా చాలా ప్రోత్సహించబడాలి. చాలా మనము అన్నీ కలిగి ఉన్నవారం అని చెప్పేసి దృఢమైన విశ్వాసం తెచ్చుకోవాలి. ఎందుకంటే మహిమ ప్రభావములతో కిరీటాన్ని చేసి ధరింపజేశాడంట. కిరీటం చేయడమే కాదు కానీ ఆయనే ధరింపచేస్తూ ఉన్నాడు. ఆయనే వచ్చి కిరీటం మన తల మీద పెడతా ఉన్నాడు.
అంటే మనకు ఎవరైనా ఒక హానర్ చేస్తే పలానా మేనేజరో పలానా జిఎంఓ లేకపోతే లోకంలో ఉన్న ఒక నాయకుడు హానర్ చేస్తే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కదా, ఈరోజు పలానా వారు నన్ను ఆహ్వానించి మాకు గొప్పగా సత్కారం చేశారని చెప్పేసి. కానీ ఇక్కడ మనల్ని సత్కారం ఎవరు చేస్తూ ఉన్నారు? దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మహిమ ప్రభావములను కిరీటముగా చేసి ధరింపజేస్తూ ఉన్నాడంట. అంటే మనం ఇంకెంత గొప్పగా ఫీల్ అవ్వాలి, ఇంకెన్ని స్టేటస్లు పెట్టాలి, ఇంకెంత సోషల్ మీడియాలో మరి ఉత్సాహంగా చూపించాలి దేవుని గురించి. కానీ మనుషులు చేసిన దాన్ని మనం ఎంతో అనేక మందికి చెప్పాలని ప్రయత్నం చేస్తాం. స్టేటస్లు పెడతాము, లేకపోతే కాల్స్ చేసి చెప్తాము, అన్నీ చేస్తాం. కానీ మన దేవుడిచ్చినటువంటి ఈ మహిమ ప్రభావముల కిరీటం ఆయన ధరింప చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. కానీ ప్రభు ఈ రోజున మనకి ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఏమాత్రము చిన్నవారము కాదు, కొద్దివారము కాదు, కానీ దేవుని చేత దీవింపబడిన వారము, ఆయన చేత కిరీటము ధరింప చేసుకొనబడినటువంటి వారము. 6వ వచనం, 8వ కీర్తన 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ అధికారం ఇచ్చాడంట మనకి? ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు. ఆయన చేతి పనులు ఏంటి అండి? ఆయన చేతి పనులు ఏంటి అంటే, పైన వచనాలు మనం చూస్తే భూమిని కలుగజేసిన వాడు ఆయన, ఆకాశాన్ని కలుగజేసిన వాడు ఆయన. ఆకాశం ఆయన చేయి పని, నక్షత్రాలు ఆయన చేతి పని, లేకపోతే చంద్రుడు సూర్యుడు ఆయన చేతి పనులు. ఈ సకల సృష్టి ఆయన చేతి పని. చెట్లను చేసినవాడు, జంతువులను చేసినవాడు, నానాక పురుగులను, పాకే పురుగులను, ఎగిరే పక్షులను అన్నింటినీ చేసినవాడు ఆయన. అవన్నీ ఆయన చేతి పనులు. ప్రభు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? ఆ చేతి పనుల మీద, ఆయన చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే నీకు నాకు అధికారం ఎక్కడుందండి? పక్షుల మీద అధికారం ఉంది, మనుషుల మీద అధికారం ఉంది, ఆ సూర్యుడి మీద, చంద్రుడి మీద, నక్షత్రాల మీద అధికారం ఉంది, సముద్రం మీద, సముద్రంలో సంచరించే జలచరాదుల మీద అధికారం ఉంది. అంటే అన్నింటినీ మనము అధికారంతో వాటిని లోపరుచుకునే శక్తి మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మన అధికారాన్ని మర్చిపోయి వాటి అధికారంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. సెల్ ఫోన్ మనం తయారు చేసాము, దానికి లోబడిపోతూ ఉన్నాము. లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జంతువుని దేవుడు సృష్టించాడు, వాటి మీద అధికారం ఇచ్చాడు మనకి. కానీ కుక్కను చూస్తే భయం కొంతమందికి సింహాలను చూస్తే, కొంతమంది క్రూర మృగాలను చూస్తే భయం, ఆ బల్లిని చూస్తే భయం. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? ఆయన చేతి పనులన్నిటి మీద కూడా మనకు అధికారం ఇచ్చాడంట. మనం ఆ విషయాన్ని మర్చిపోయి మనం వాటికి లోబడిపోతూ ఉన్నాం. అవే మనల్ని అజమాయిషి చలాయిస్తూ ఉన్నాయి ప్రియులారా. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 8వ కీర్తన 6వ వచనము మరి మనం ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. కాబట్టి ఎవ్వడికి మనం బానిసలం కాదు, ఒక దేవునికే మనం బానిసలం. కానీ యథార్థంగా జీవించాలి, అందరినీ ప్రేమించాలి, ఎవరికి బానిసలుగా ఉండొద్దు, కానీ అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ప్రేమిస్తూ ముందుకు సాగిపోవాలి. 7వ వచనాన్ని మనం చూస్తే 8వ కీర్తన 7వ వచనం. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రిందని ఉంచి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు వాటన్నింటిని ఎక్కడ ఉంచాడంట? మన పాదాల కింద ఉంచాడంట. అంటే వాటిని తొక్కేటువంటి శక్తి మనకి ఇచ్చాడు. మనము చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతాం. ఈ విషయాన్ని మనము ఎప్పుడు హృదయంలో మనం చేసుకోవాలి. దేవుడు నాకు దీనిపైన అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ మృగం పైన అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ సర్పం పైన అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు ఏ ఒక్కదాని మీద కూడా నేను లోబడాల్సిన అవసరత లేకుండా, ఏ ఒక్కదానికి నేను లొంగి ఉండాల్సిన అవసరత లేకుండా అన్నిటిపైన నాకు అధికారం ఇచ్చాడనే దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. సాక్షాత్తు ప్రభువే చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉన్న విషయం ఏంటంటే, వాటన్నింటినీ దేవుడు మనిషి యొక్క పాదాల క్రింద ఉంచాడంట. 9వ వచనం, 8వ కీర్తన 9వ వచనం. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కాబట్టి దేవుని నామము ఈ భూమి మీద ఎంతో ప్రభావము గలది.
ఆయన నామానికి అంత ప్రభావం ఉన్నది. ఆ నామములో మనము జీవిస్తూ ఉన్నాం, ఆ నామమందు విశ్వాసం ఉంచి కొనసాగుతూ ఉన్నాం కాబట్టి మనకి దేవుడు అటువంటి శక్తి ఇస్తూ ఉన్నాడు. సాక్షాత్తు ప్రభువే ఏమని చెప్తా ఉన్నాడంటే, వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చానని చెప్తా ఉన్నాడు 6వ వచనంలో. రెండవదిగా ఏంటంటే 9వ వచనంలో 8వ వచనంలో అన్నిటిని మన పాదాల క్రింద ఉంచానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనకి ఏ కొదువ ఉందండి? ఏ కొదువ లేదు. కాబట్టి దేవుని ఇచ్చిన ఈ అధికారాన్ని ఉపయోగిస్తూ మన పాదాల కింద ఉన్నటువంటి వాటిని మనం వేలాలి, కానీ వాటి ఏలుబడిలోకి మనం వెళ్ళిపోకూడదు. సాతాను ఏలుబడిలోకి వెళ్ళిపోకుండా ప్రభువు యొక్క బిడ్డలముగా వాటిపైన మన అధికారం చూపించి వాటిని మనము ఏలేవారముగా ఉండాలి. ఫలించాలి, ఆత్మలో ఫలించాలి. ఏలడం అంటే వారిని ఏదో ఇరుగు పొరుగు వారిని మీద అజమాయిషి చలాయించడం కాదు, వారికి లోబడకుండా ఉండి వారిని ప్రేమించి ముందుకు సాగిపోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నామానికి ఆ ప్రభావాన్ని మనం చెల్లించాలి, ఆయన నామానికి ఆ ఘనతను చెల్లించే వారముగా ఉండాలని దావీదు ఈ దినాన్న మనకి తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఈ మాటలు మన హృదయంలో ఫలించలాగున ప్రార్థన చేసుకొని